కృష్ణా జిల్లా సీతనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన మద్యం షాపు ఎదుట స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. మద్యం షాపును తొలగించాలని వైన్ షాప్ ముందు బైఠాయించారు. షాపు ఓపెన్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న కృత్తివేణు పోలీసులు ఆందోళన అడ్డుకున్నారు. ఆందోళనకు ఎలాంటి పర్మిషన్ లేదని ఎస్ఐ పైడిబాబు తేల్చి చెప్పారు. మద్యం షాపుకు పర్మిషన్ వచ్చినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఎస్ఐ తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు స్థానిక మహిళలు. కృష్ణా జిల్లా సీతనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం షాపును అడ్డుకునేందుకు కొంతమంది మహిళలు అక్కడ చేరుకుని ఆందోళన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, పోలీసులు వచ్చినప్పటికీ కూడా మద్యం షాపు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తున్నారు అంటూ కూడా అక్కడ వచ్చిన మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివేణు మండలంలోని సీతంపల్లి గ్రామంలో మహిళలు ఈ రోజు ఆందోళన చేశారు. తమ గ్రామంలో ఇళ్ల మధ్యలో మద్యం షాపును ఏర్పాటు చేశారు. దీన్ని తొలగించాలని చెప్పి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి అధికారులకి డబ్బులు తప్ప ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు పట్టట్లేదని చెప్పి ఒక్కసారిగా వందల సంఖ్యలో మహిళలు అక్కడే చేరుకొని ఆందోళన చేశారు. ఎస్ఐ బాబు అక్కడ చేరుకుని మహిళని హెచ్చరించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పరిస్థితి అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఖచ్చితంగా మహిళల తీరుపై కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కూడా స్థానికులు మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో పెట్టిన మద్యం షాప్ ను తొలగించాలని చెప్పి ఆందోళన చేస్తుంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, తిరిగి తమపైనే అక్రమంగా కేసులు బనాయించి లేకపోతే ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తున్నారు, ఇది సరైన విధానం కాదని చెప్పి మహిళలు ఆందోళన చేశారు. వెంటనే స్థానిక పోలీసు అధికారులు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఎప్పుడైతే అధికారులు హామీ ఇచ్చారో సీతంపల్లి మహిళలు శాంతించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2-3 రోజుల్లోనే మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.